ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి. ఈరోజు సభా సాంప్రదాయాలని, రూల్స్, ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా ముఖ్య అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు, మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో, పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరూ ఎదురు చూస్తున్నారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరూ తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు 1 సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 190% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది, మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 175-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి. అది లేకుండా వారు వెంటనే అడగడం 1 సెకండ్లోనే. స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే. ఒకవేళ టైం ఓకే, మరి మా టైం కూడా అడిగేది ఉండే. వాళ్ళు ఏ టైం అంటుండ్రు, మేమేమైనా టైం చెప్తామా, మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే. కానీ ఈరోజు జరిగినటువంటిది, నేను కూడా 6 సార్లు శాసనసభలో ఉన్నా, ఇంత అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా సమాజం ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, ప్రతి వ్యక్తుల, ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అనగారినటువంటి ప్రజానికమే. వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, మీరు చర్చ పెట్టండి 4 రోజులు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న 2 మంత్రులు ఏదైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి దాంట్లో నిన్న నుంచి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ
మరి బీసీ సంఘాలు కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, టీవీ పేపర్లో చర్చలు కావచ్చు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి 4-5 రోజులు. ఇంత పెద్ద సమాజం, ఈ దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, మేము లేకపోతే ఎవడు ఉండడు కూడా. అటువంటి జాతిని పట్టుకొని, అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ ఓకే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ జరగలేదు, క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటూరు, సంతోషం. కానీ పెట్టండి, 4 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి. అందరు ఎవరైతే బీసీ సమాజం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరికి అవకాశం ఇవ్వండి. చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని ఇక్కడ శాసనసభ, అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే కులగణన తప్పు అని మేమంటున్నాం. అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా తేడాలు ఉన్నాయి. మీరు కూడా ఇవాళ టీవీ పేపర్లలో చూసినారు, తేడాలు ఎంత గ్యాప్ ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. సరే, చర్చ జరిగినప్పుడు ఆ అంశాలన్నీ అక్కడ మాట్లాడతాం. కాబట్టి ఇవాళ శాసనసభలో జరిగినటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆశ్చర్యకరం, చాలా ఇది